Hello everyone, welcome to Dakshin Academy. Today let us in consistency limits, let us discuss shrinkage limit. Last class lo manam liquid limit ante enti, tarvata plastic limit, ee liquid limit determine cheyadaniki manam ఏ టెస్ట్ ఇది చేస్తాం. ఓకే, తర్వాత ప్లాస్టిక్ లిమిట్ కనుక్కోవడానికి మనం ఏ టెస్ట్ యూస్ చేస్తాం. తర్వాత ఈ లిక్విడ్ లిమిట్ పైన ఒక పీవైక్యూ సాల్వ్ చేసాం. ఈ నెక్స్ట్ ఈ లిక్విడ్ లిమిట్ ప్లాస్టిక్ లిమిట్ తర్వాత నెక్స్ట్ వచ్చే లిమిట్ ఏమని చెప్పుకున్నాం, ష్రింకేజ్ లిమిట్. సో ఇవాళ ష్రింకేజ్ లిమిట్ డిస్కస్ చేద్దాం. ఇంకా దానికంటే ముందు జస్ట్ మనం ష్రింకేజ్ లిమిట్కి వెళ్ళే ముందు మనం ఒకసారి గ్రాఫ్ డ్రా చేసుకున్నాం కదా, అది చూద్దాం. ఏంటి, ఎక్స్ యాక్సిస్ పైన ఏంటి వాటర్ కంటెంట్ ఇది చేసాం, వై యాక్సిస్ పైన వాల్యూమ్ ఆఫ్ సాయిల్ తీసుకున్నాం. ఓకే, సో మనకు గ్రాఫ్ అనేది ఎలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం అట్టర్బర్గ్ లిమిట్స్ తీసుకోవడానికి. ఓకే, ఇది మనం ష్రింకేజ్ లిమిట్ అని, తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ లిమిట్ డబ్ల్యూపి అనుకున్నాం, ఇక్కడ లిక్విడ్ లిమిట్. ఓకే, లిక్విడ్ లిమిట్ పైన ఉన్నదంతా ఏంటి, ఇక్కడ లిక్విడ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే ఇది సాయిల్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. క్లే ప్లాస్టిక్ లిమిట్ టు లిక్విడ్ లిమిట్ ప్లాస్టిక్ స్టేట్లో, తర్వాత ష్రింకేజ్ లిమిట్ టు ప్లాస్టిక్ లిమిట్లో సెమీ సాలిడ్ స్టేజ్లో. ఓకే, సో బిలో ష్రింకేజ్ లిమిట్ సాలిడ్ స్టేట్ అని చూసుకున్నాం కదా. ఇవన్నీ స్టేట్ ఆఫ్ క్లే బేస్డ్ ఆన్ వాటర్ కంటెంట్. ఓకే, ఆ తర్వాత ఓకే, సో ఈ ష్రింకేజ్ లిమిట్ కంటే తక్కువ ఉన్న ఇదంతా సాలిడ్ స్టేట్ అనుకున్నాం కదా. సో ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, ఇదే మినిమం వాటర్ కంటెంట్. ఓకే, మినిమం వాటర్ కంటెంట్ అట్ విచ్ సాయిల్ ఈజ్ ఫుల్లీ సాచురేటెడ్. ఓకే, ఈ ష్రింకేజ్ లిమిట్ కంటే తక్కువ వాటర్ కంటెంట్ మనం యాడ్ చేస్తే సో సాయిల్ అనేది ఏముంటుంది, పార్షియల్గానే సాచురేట్ అయి ఉంటుంది. ఓకే, ఓన్లీ మనం ఈ ష్రింకేజ్ లిమిట్ కంటే ష్రింకేజ్ లిమిట్ దగ్గర ఏమవుతుంది, వాటర్ అనేది 100% వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ వాటర్ కంటెంట్ దగ్గర సాయిల్ అనేది 100% సాచురేటెడ్ అవుతుంది. ఓకే, సో అందువల్ల ఏంటి అంటే మనం ష్రింకేజ్ లిమిట్ కంటే ఇంకా తక్కువ వాటర్ కంటెంట్ తగ్గించినా కూడా మనం ఏం చెప్పుకున్నాము, వాల్యూమ్ చేంజ్ అనేది ఉండదు అని చెప్పుకున్నాం. ఈ వాల్యూమ్ చేంజ్ అనేది ఉండదు కాబట్టి గ్రాఫ్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంది. చూడండి, ఇనిషియల్గా వీడి అనుకుంటే ఇక్కడ నుండి మనకి ఎక్కడి వరకు అయితే సాయిల్ అనేది ఫుల్లీ సాచురేట్ అవుతుందో అక్కడ దాకా సేమ్ వాల్యూమే ఉంటుంది సాయిల్ శాంపిల్ అనేది. దీని తర్వాత యాడ్ చేసే వాటర్కే మనకు సాయిల్ అనేది వాల్యూమ్లో చేంజ్ అవుతూ వెళ్తుంది. ఇది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ష్రింకేజ్ లిమిట్ ఎలా కనుక్కుంటాము, ష్రింకేజ్ లిమిట్ అంటే ఏంటి, వాటర్ కంటెంట్ అట్ విచ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద సాయిల్ చేంజెస్ ఫ్రమ్ సెమీ సాలిడ్ టు సాలిడ్ స్టేట్. అంతే కదా, ఇప్పుడు మనకు ఇది సెమీ సాలిడ్ స్టేట్ కదా ఇటువైపు. ఓకే, సో ఇక్కడ ఈ వాటర్ ష్రింకేజ్ లిమిట్ దగ్గర ఏమవుతుంది, వాటర్ కంటెంట్ ష్రింకేజ్ లిమిట్ అంత ఉన్నప్పుడు మనకు సెమీ సాలిడ్ నుండి సాలిడ్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఇది అందరికి క్లియర్ అనుకుంటాను. ఇప్పుడు ఫార్ములా మనకు ప్రాబ్లమ్స్ గేట్ ఎగ్జామ్లో, తర్వాత ఏ ఎగ్జామ్లో అయినా ఎస్ఎస్సి, సో వీటిల్లో ఏంటి అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అయినా ఈ 3 ఫార్ములా మనకు గుర్తుంది అంటే మనం మ్యాక్సిమం ష్రింకేజ్ లిమిట్ నుండి ప్రాబ్లం సాల్వ్ చేసేయగలం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఒక సాయిల్ శాంపుల్ ఉంది, ఇది ఒరిజినల్ సాయిల్ శాంపుల్. ఓకే, దీని వాల్యూమ్ ఎంత, V1 అనుకుంటున్నాము, దీని వెయిట్ W1 అనుకుంటున్నాం. ఇవి ఇనిషియల్ కండిషన్స్లో. ఓకే, తర్వాత సాయిల్ ఏం చేసాం, కంప్లీట్గా డ్రై చేసేసాం. డ్రై చేసాము అంటే అప్పుడు దాని వాల్యూమ్ వీడి, ఎందుకంటే వాటర్ అనేది ఉండదు, ఓన్లీ వాయిడ్స్, తర్వాత వాయిడ్స్ ఫిల్డ్ విత్ ఎయిర్ అండ్ సాయిల్ సాలిడ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాల్యూమ్ అనేది వీడి, వెయిట్ ఆఫ్ సాయిల్ అనేది WS ఈక్వల్ టు WD, డ్రై వెయిటే సాలిడ్ వెయిట్స్, ఎందుకంటే వెయిట్ ఆఫ్ ఎయిర్ అనేది మనం నెగ్లిజిబుల్ తీసుకుంటాము. ఓకే, సో అందువల్ల ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్, వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ డ్రై సాయిల్ తీసుకుంటాం. ఇదేంటిది, డ్రై కండిషన్లో VD WD అనుకుందాం. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ నేను ఏమనుకుంటున్నాను, ఓకే, సో WD అనుకుంటున్నాం.
ఇది ఫైనల్ కండిషన్లో. ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే ష్రింకేజ్ లిమిట్ దగ్గర ఏమైంది అంటే ఇప్పుడు ఇది మనకు ఒరిజినల్ వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు ష్రింకేజ్ లిమిట్ దగ్గర ఏంటి మినిమం వాటర్ కంటెంట్ అట్ విచ్ సాయిల్ ఈ సాచురేటెడ్ కదా. సపోజ్ ఈ కంటెంట్ ఇంత వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు సాయిల్ అనేది ఫుల్గా సాచురేట్ అయిపోయింది అనుకుంటే ఈ వాటర్ ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ తగ్గిపోవాలి కదా. అదెంత V1 ఇనిషియల్ కండిషన్లో V1 మైనస్ ఎంత వాల్యూమ్ తగ్గిపోవాలి VD ఇంత వాల్యూమ్ తగ్గిపోవాలి. ఓకే, సో ఇది మొత్తం ఎంత V1 మొత్తం వాల్యూమ్, ఇదెంత ఫైనల్గా VD. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ తగ్గిపోవాలి V1 మైనస్ VD తగ్గిపోవాలి. ఓకే, సో దీన్ని వెయిట్ ఆఫ్ వాటర్గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనకందరికి తెలుసు. సో ఏంటి వెయిట్ గామా ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ కదా. ఓకే, వెయిట్ కావాలి అంటే మనకి ఏం చేయాలి వాల్యూమ్ ఇంటూ గామా చేయాలి. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఎంత V1 మైనస్ VD. ఓకే, వాటర్ కదా, గామా ఆఫ్ వాటర్ ఎంత గామా W. ఓకే, వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత తగ్గాలి అంటే V1 మైనస్ VD ఇంటూ గామా W. ఓకే, ఇది అర్థమైందా ఎలాగ V1 మైనస్ VD ఇంటూ గామా W అనేది వచ్చింది అని. ఎందువల్ల అంటే మనకు వెయిట్ ఆఫ్ వాటర్ రావాలి అని అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత రెడ్యూస్ చేయాలి ఇంటూ దాన్ని స్పెసిఫిక్ వెయిట్తో మల్టిప్లై చేస్తేనే మనకు వెయిట్ ఆఫ్ వాటర్ అనేది మనకు ఎంత తగ్గాలి అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్స్ మనకు బాగా గుర్తుండాలి. ఎగ్జామ్లో ఏదైనా ఒకవేళ మనకు ఫార్ములా గుర్తు రాలేదు అన్న డిరైవ్ చేసుకోవడానికి ఇనిషియల్ కండిషన్లో W1 V1, ఫైనల్ డ్రై కండిషన్లో VD WD, మనకు సాయిల్ అట్ ష్రింకేజ్ లిమిట్లో ఏంటి అంటే V1 మైనస్ VD ఇంటూ మనం గామా W వేసుకుంటే మనకు వెయిట్ ఆఫ్ వాటర్ ఈ పోర్షన్లో మనకు వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత తగ్గించాలి అనేది వస్తుంది. సో W1 అంటే ఏంటి అంటే ఇనిషియల్ వాటర్ కంటెంట్. W1 అంటే ఏంటి అంటే ఇనిషియల్ వాటర్ కంటెంట్. ఓకే, ఇనిషియల్ వాటర్ కంటెంట్. దాంట్లో నుండి మనం ఏం తీసేయాలి, ఇది తీసేయాలి కదా. సో ఏమవుతుంది చెప్పండి V1 మైనస్ VD ఇంటూ ఇక్కడ గామా ρW బై ρD వేసుకున్న మాస్ ఇంటూ మాస్ వెయిట్ తీసుకున్నా. ఓకే, సో ఇదేం తీసుకున్నాం ఇక ఈ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు V1 మైనస్ VD ఇంటూ గామా W బై ఓకే వెయిట్ ఆఫ్ డ్రై సాయిల్ అయినా తీసుకోవచ్చు. ρW బై మాస్ వెయిట్ డ్రై వెయిట్ తీసుకోవచ్చు, లేదు గామా W బై డ్రై వెయిట్ ఆఫ్ సాయిల్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఎందుకు మనము దీంతో మల్టిప్లై చేసుకుంటున్నాము అంటే మనం వెయిట్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి తీసుకుంటున్నాము. మనకు వాటర్ కంటెంట్ రావాలి అంటే మనకు వెయిట్ బై డ్రై వెయిట్ వేసుకుంటాం కాబట్టి అప్పుడే మనకు ష్రింకేజ్ లిమిట్ అనేది వాటర్ కంటెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా డ్రై వెయిట్తో డివైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఫైనల్గా గుర్తుండాల్సింది ఏంటి అంటే ఫార్ములా గుర్తుండాలి. ఓకే, సో ఇప్పుడు మనకేంటి అంటే ష్రింకేజ్ లిమిట్ WS ఈక్వల్ టు ఇనిషియల్ వాటర్ కంటెంట్ మైనస్ V1 మైనస్ ఈ వాల్యూమ్ ఎంత ఇనిషియల్గా V1 ఉంది, ఫైనల్గా VD ఉంది. సో ఇక్కడ ఎంత V1 మైనస్ VD అనేది దీని వాల్యూమ్. ఈ వెయిట్ మనకు రావాలి అంటే ఏం చేయాలి ఇంటూ గామా W పెట్టాలి, డివైడెడ్ బై వెట్ మైనస్ డ్రై కదా, వెట్ బై డ్రై కదా. సో WD మనకి ఈ ఫార్ములా గుర్తుండాలి. ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తుండాలి. ఓకే, ష్రింకేజ్ లిమిట్ ఈక్వల్ టు ఇనిషియల్ వాటర్ కంటెంట్ మైనస్ V1 మైనస్ VD ఇనిషియల్ వాల్యూమ్ మైనస్ ఫైనల్ డ్రై వాల్యూమ్ ఇంటూ గామా W. ఓకే, వెయిట్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి, డివైడెడ్ బై డ్రై వెయిట్ ఆఫ్ సాయిల్ వేసుకుంటే మనకు ష్రింకేజ్ లిమిట్ అనేది వస్తుంది. దీంతో పాటు ఇంకొక ఫార్ములా మనకు గుర్తుండాల్సింది ఏంటి అంటే ష్రింకేజ్ లిమిట్ WS ఈక్వల్ టు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ష్రింకేజ్ లిమిట్ WS ఈక్వల్ టు 1/GM మైనస్ 1/G ఇంటూ 100. ఈ ఫార్ములా కూడా మనం యూస్ చేసి చాలా చోట్ల మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటాం. ఓకే, సింపుల్ ఫార్ములా ష్రింకేజ్ లిమిట్ WS ఈక్వల్ టు 1/GM మైనస్ 1/G ఇంటూ 100. మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నాం GM అంటే మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ, G అంటే ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. ఈ GMనే మనం ఏం రాసుకోవచ్చు అంటే గామా D బై గామా W అని రాసుకోవచ్చు. GMనే మనం ఏం రాసుకోవచ్చు గామా D బై గామా W అని రాసుకోవచ్చు.
నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాం. మనం ఈ గామా డి బై గామా డబ్ల్యూనే ష్రింకేజ్ రేషియో అని కూడా అంటాం. ష్రింకేజ్ రేషియో అంటే ఏంటి? గామా డి బై గామా డబ్ల్యూ. సో అందువల్ల మనం దీన్నే ఏం రాసుకోవచ్చు? డబ్ల్యూఎస్ ఈక్వల్ టు ష్రింకేజ్ లిమిట్ ఈక్వల్ టు 1 బై ష్రింకేజ్ రేషియోని మనం ఆర్ అనుకుంటే 1 బై ఆర్ మైనస్ 1 బై జీ ఇంటూ 100 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మనం టోటల్గా సమ్అప్ చేస్తే ఇప్పుడు మనకు 3 ఫార్ములాగా మనం ఈ ష్రింకేజ్ లిమిట్ని రాసుకున్నాం. ఫస్ట్ది ష్రింకేజ్ లిమిట్. ఓకే, సో shrinkage limit WS equal to initial water content minus initial volume minus dry volume into gamma W by okay dry weight into 100. ఇది మనకు ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఇదేంటి? WS ఈక్వల్ టు 1 బై GM మైనస్ 1 బై G ఇంటూ 100. ఓకే, ఇది సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా ఏంటి? ష్రింకేజ్ లిమిట్ ఈక్వల్ టు 1 బై ఆర్ మైనస్ 1 బై జీ ఇంటూ 100. ఆర్ అంటే ఏంటి? ష్రింకేజ్ రేషియో. దాన్ని కూడా మనం ఎలా రాసుకుంటాం? గామా డి బై గామా డబ్ల్యూ వేసుకొని కనుక్కుంటాం. మనకి ఈ 3 ఫార్ములా కనుక గుర్తున్నాయి అంటే మనం ఎగ్జామ్లో ష్రింకేజ్ లిమిట్ పైన ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేయగలం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్, ఇది గేట్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్న ఫార్ములాతో సాల్వ్ చేయగలమేమో చూద్దాం. ష్రింకేజ్ లిమిట్ టెస్ట్ చేశారు. డ్రై సాయిల్. ఓకే, ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ డ్రై సాయిల్. మాస్ ఆఫ్ డ్రై సాయిల్ అంటే ఎంత? ఎండి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 88 గ్రామ్స్ మాస్. వాల్యూమ్ ఆఫ్ డ్రై సాయిల్, వాల్యూమ్ వీడి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 50 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాయిల్ ఎంత ఇచ్చారు? 2.71 ఇచ్చారు. డెన్సిటీ ఆఫ్ వాటర్ గామా డబ్ల్యూ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సీసీ ఇచ్చారు. ఓకే, సో ఇవి ఇచ్చిన డేటా. ష్రింకేజ్ లిమిట్ కనుక్కోమన్నారు, WS. సో ఇప్పుడు ఉన్న దీంతో మనం ష్రింకేజ్ లిమిట్ ఏం యూస్ చేసి కనుక్కోవచ్చు? ఇవన్నీ చూస్తే మనకు 1 బై GM మైనస్ 1 బై జీ ఇంటూ 100 వేసేసి కనుక్కోవచ్చు. అర్థమై చూడండి, మనకి ఎందుకు 1 బై GM అంటే ఏంటి? రో డి బై రో. మనకి GM అంటే ఏం తీసుకో? గామా డి బై గామా డబ్ల్యూ. సో రో డి బై రో డబ్ల్యూ వేసుకోవచ్చు. ఓకే, సో రో డి ఎంత? రో డి అనేది మనం కనుక్కోవాలి. రో డి ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? రో డి ఈక్వల్ టు ఎండి బై విడి వేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఎంత? 88 బై 50 వేసుకుంటే మనకు గ్రామ్స్ పర్ సీసీలో. ఓకే, సో రోడి అనేది వస్తుంది. ఒకసారి మనకు రోడి వచ్చిందంటే రో డబ్ల్యూ ఎంత? క్వశ్చన్లోనే ఇచ్చారు, 1 గ్రామ్ పర్ సీసీ. ఓకే, సో రో డబ్ల్యూ గామా డబ్ల్యూ అంటే 9.81 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వేసుకుంటాం. రో డబ్ల్యూ అంటే 1 గ్రామ్ పర్ సీసీ ఆర్ 1000 kg పర్ మీటర్ క్యూబ్ వేసుకుంటాం. సో ఇప్పుడు రోడి ఏమో మనం ఈ ఫార్ములా యూస్ చేసి రోడి కనుక్కుంటాం. ఓకే, రోడి ఎండి బై వీడి వేసుకుంటే, అంటే ఎండి ఎంత ఇచ్చారు? 88, వీడి ఎంత ఇచ్చారు? 50 వేసుకుంటే మనకు రోడి అనేది వస్తుంది. ఒకసారి రోడి వచ్చింది అంటే రో డబ్ల్యూ ఎంతో మనకు తెలుసు. సో రోడి బై రో డబ్ల్యూ అంటే ఎంత? అదే కదా GM అంటే. సో ఒకసారి మనకు GM వచ్చింది అంటే మనకు G క్వశ్చన్లోనే ఇచ్చారు, ఎంత? 2.71. ఎందుకు చూడండి, క్వశ్చన్లో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్ సాయిల్స్ 2.71 అని ఇచ్చారు కదా. ఓకే, సో ఇప్పుడు మనకు రోడి రో డబ్ల్యూ ఉంది అంటే GM కనుక్కోవచ్చు. క్వశ్చన్లో G ఇచ్చారు. సో మనకు ష్రింకేజ్ లిమిట్ ఫార్ములా తెలిసింది అంటే డైరెక్ట్గా మనం వాటిలో సబ్స్టిట్యూట్ చేసేసి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేయచ్చు. ఇంతేనా? ఓకే, సో 1 బై దీన్ని ఏం రాసుకోవచ్చు? రోడి గామా డి బై గామా డబ్ల్యూ అయినా రాసుకోవచ్చు. క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి రోడి బై రోడి డబ్ల్యూ అన్నా రాసుకోవచ్చు. బై 2.71 ఇంటూ 100 వేస్తే మనకు అరౌండ్ 19.9 వస్తుంది. మీరు చెక్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకే, సో ఇంకొకటి మనం ఎక్కువసార్లు యూస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను, క్వశ్చన్లో ఇచ్చింది గామానా రోనా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, గామా అంటే ఎందులో ఇస్తారు? కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్లో ఇస్తారు. రో అంటే ఎందులో ఇస్తారు? ఏదర్ కేజీ పర్ మీటర్ క్యూబ్లోనే ఇస్తారు ఆర్ గ్రామ్స్ పర్ సీసీలో అన్నా ఇస్తారు. సో క్వశ్చన్లో గామా ఇచ్చారా రో ఇచ్చారా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే
మనకు గామా డబ్ల్యూ వచ్చి 9.81 kN/m³. ఒకవేళ క్వశ్చన్లో 10 తీసుకోమంటే డైరెక్ట్గా 10 తీసుకుంటాం. అలా కాకుండా రో ఇచ్చారనుకోండి, వాటర్ ఎంత రో డబ్ల్యూ 1000 kg/m³ ఆర్ 1 g/cc. ఇవి మర్చిపోకూడదు. ఓకే, క్వశ్చన్లో మనమేమో వాళ్ళు రోలో ఇచ్చుంటారు, కానీ క్వశ్చన్లో అంతా మాస్ డెన్సిటీలన్నీ ఇచ్చుంటారు, మనమేమో 9.81 సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం వాటర్ దీంట్లో. బట్ క్వశ్చన్లో కనుక రో ఇచ్చారు అంటే ఇచ్చిన g/cc ఇచ్చుంటే రో W1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, kg/m³ ఇస్తూ ఉంటే వాటర్కి 1000 సబ్స్టిట్యూట్ చేసుకొని చేయాలి. ఇది మర్చిపోకూడదు. ఓకే, సో ఇది క్వశ్చన్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ష్రింకేజ్ ఏ సాయిల్ శాంపుల్ హ్యాజ్ ఏ ష్రింకేజ్ లిమిట్ ఆఫ్ 10%. ష్రింకేజ్ లిమిట్ వాళ్ళే ఇచ్చేసారు, ఎంత 10% అని. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాయిల్ ఎంత ఇచ్చారు, G = 2.7. ఏం కనుక్కోమన్నారు, పోరోసిటీ ఆఫ్ సాయిల్ అట్ ష్రింకేజ్. ఇది పోరోసిటీ అంటే ఎంత, N = ఎంత అని కనుక్కోమన్నారు ఈ ష్రింకేజ్ లిమిట్ దగ్గర. మనకందరికీ తెలుసు ష్రింకేజ్ లిమిట్ అంటే నథింగ్ బట్ ఏంటి, వాటర్ కంటెంటే. కన్సిస్టెన్సీ లిమిట్స్ అంటే వాటర్ కంటెంట్సే అవి. ఓకే, సో వాటర్ కంటెంట్ ఎంత ఉంది ష్రింకేజ్ లిమిట్ దగ్గర, 10% ఉంది అని. ఇంకొక విషయం కూడా తెలుసు, ష్రింకేజ్ లిమిట్ దగ్గర డిగ్రీ ఆఫ్ శాచురేషన్ ఎంత, ష్రింకేజ్ లిమిట్ దగ్గర డిగ్రీ ఆఫ్ శాచురేషన్ అనేది ఓకే S = ఎంత 100%. ష్రింకేజ్ లిమిట్ దగ్గరే కదా మినిమం వాటర్ కంటెంట్ అట్ విచ్ ద సాయిల్ ఈజ్ ఇన్ ఇట్స్ ఫుల్లీ శాచురేటెడ్ కండిషన్. సో S = 100% అంటే ఎంత, S = 1 ఎక్కడ, ష్రింకేజ్ లిమిట్ దగ్గర. ఈ కండిషన్ మనకు ఖచ్చితంగా తెలియాలి. ష్రింకేజ్ లిమిట్ దగ్గర S = 1. ఓకే, సో మనకు ఫార్ములాలో N కనుక్కోవాలి. దానికంటే ముందు వీటిని అన్నిటినీ కనెక్ట్ చేస్తూ మన దగ్గర ఏమన్నా ఫార్ములా ఉందేమో చూడాలి. E × SR = W × G అనే ఫార్ములా మనకు ఒకటి ఉంది కదా. సో E అంటే ఎంత, E మనకు తెలీదు. ఓకే, SR అంటే ఎంత, SR 1 = WS ఎంత 10% అంటే 0.1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. G అంటే ఎంత 2.7. సో E × మనకు ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఏమన్నా N = E/1 + E అనే ఫార్ములా ఒకటి ఉంది కదా, పోరోసిటీ E. సో ఒకసారి మనకి ఈ వాల్యూ వచ్చిందంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని N వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ష్రింకేజ్ లిమిట్ నుండి మనం ఫస్ట్ ఫేజ్ రిలేషన్షిప్లోకి ప్రాబ్లం అనేది కనెక్ట్ చేసుకోగలగాలి. ఓకే, సో ఫేజ్ రిలేషన్షిప్లోనే అందులోనే ఏదైనా ఫార్ములా ఉందా అన్నట్టు మనం చెక్ చేసుకోకూడదు. ఓకే, సో మనం ఇదంతా సాల్వ్ చేస్తే మనకు 21.2% వస్తుంది పోరోసిటీ దగ్గర. E × SR = WG. SR అనేది ష్రింకేజ్ లిమిట్ దగ్గర 1 అని తెలుసుకుంటే, ష్రింకేజ్ లిమిట్ అంటే నథింగ్ బట్ వాటర్ కంటెంటే కాబట్టి 0.1. ఇచ్చిన G సబ్స్టిట్యూట్ చేసుకొని ఇందులో నుండి E కనుక్కొని N = E/1 + Eలో నుండి మనము N = ఎంత అనేది కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ PYQ ఇది చూడండి. ఇక్కడ ఏమిచ్చారు, డ్రై వెయిట్ ఆఫ్ సాయిల్ అనేది 43.5 grams అని ఇచ్చారు. అంటే ఎంత, WD = 43.5 grams ఇచ్చారు. తర్వాత డ్రై వాల్యూమ్ అనేది ఎంత ఇచ్చారు అంటే ఎంత, VD = 24.1 cm³. ఇవి బాగా చూసుకోవాలి. ఓకే, గ్రాము cm³ ఇచ్చారు అంటే ఇచ్చింది WD కాదు, ఏంటి MD అని. మనకు WD అలవాటు ఉంటుంది, బట్ మనము ఒకసారి గివెన్ డేటా రాసుకునేటప్పుడైనా మనం గ్రాము cm³ ఇలాంటివి రాసుకుంటున్నప్పుడు ఇచ్చింది MD VD అనేది చెక్ చేసుకోండి. ష్రింకేజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 17.7% ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోమన్నారు. స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోవాలి అంటే మనం ఈ ఫార్ములా ఇచ్చిన డేటాని లింక్ చేసుకుంటూ స్పెసిఫిక్ గ్రావిటీతో మనకి ఏదన్నా ఫార్ములా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో మనకు తెలుసు ఏంటి, WS = ఓకే WS ష్రింకేజ్ లిమిట్ = 1/GM - 1/G × 100 ఉంది కదా ఒక ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఈ 17.7%, ఎందుకు నేను 17.7% వేస్తున్నాను,
ఇటుపక్క 100 వేసుకున్నాం కాబట్టి ఇక్కడ పర్సంటేజ్లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇటుపక్క 100 వేయలేదనుకోండి, అప్పుడు ఇక్కడ 0.177 వేసుకోవచ్చు. ఓకే, సో ఇటుపక్క నేను 100 వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను, 17.7%లోనే వేసుకుంటున్నాను. ఓకే, సో 1/GM కనుక్కోవడానికి మన దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా? MD/VD వేసుకుంటే ఓకే మనకేమొస్తుంది, ρD వస్తుంది. ఓకే, సో ρD/ρW వేసుకుంటే GM వస్తుందా? కొంచెం నీట్గా వేద్దాం. సో GM కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, GM ఈక్వల్ టు ఓకే ρD/ρW. సో ρD ఎలా వస్తుంది మనకు, MD/VD. ఓకే, సో మనకు MD/VD వేస్తే ρD వస్తుంది. ρW అంటే ఎంత, ఇందాకే చూసాం, గ్రామ్ వాటర్కి ఎంత, 1 g/cc. ఓకే, సో ఇప్పుడు మనకి వచ్చిన GMని తీసుకొని వెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. GM మైనస్ 1/G. G మనకు తెలీదు, ఎందుకు, క్వశ్చన్లో కనుక్కోమనిందే ఈ G వాల్యూ. ఓకే, ఇంటూ 100. సో ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకేమొస్తుంది, ఓకే G వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవచ్చు. ఎంత, మనం అంతా సాల్వ్ చేసుకుంటే యుల్ గెట్ అరౌండ్ 2.9 వాల్యూ. ఈ ఫార్ములా మ్యాక్సిమం, ఈ ఫార్ములా మనము గుర్తుపెట్టుకుంటే ష్రింకేజ్ లిమిట్ నుండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయడానికి ఉంటుంది. సో మనకు మెయిన్ పాయింట్స్ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నది ఏంటి అంటే GM ఈక్వల్ టు γD/γW ఆర్ ρD/ρW. γD వేస్తే WD/VD, ρD వేసుకుంటే MD/VD. ρW అంటే ఎంత, 1 g/cc. అది మనం కనుక్కున్నది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇచ్చిన క్వశ్చన్లో ష్రింకేజ్ లిమిట్ ఎంతో వేసుకుంటాం, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాయిల్ ఎంతో కనుక్కుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ష్రింకేజ్ రేషియో. ష్రింకేజ్ రేషియో అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం చూసాము, ఇలాగా మనకు కన్సిస్టెన్సీ లిమిట్స్ కనుక్కోవడానికి గ్రాఫ్ ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ష్రింకేజ్ లిమిట్ పైన ఎక్కడైనా మనం ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ వాల్యూమ్ వి అనుకుంటే, ఓకే సారీ, ఈ పాయింట్ వాటర్ కంటెంట్ W అనుకుంటే, ఓకే ఇక్కడ y యాక్సిస్ పైన V అనుకుంటాం. సో ఇనిషియల్గా దీన్ని V1 అనుకున్నాం అనుకోండి, లేకపోతే W2 V2 అనుకుంటే, ఈ పైన ఇక్కడ W1 V1 అవుతుంది, అంతేనా? ఓకే, కరెస్పాండింగ్ వాటర్ కంటెంట్స్ అంటే ఏం డ్రా చేశాను, ఇప్పుడు ఏదో ఒక పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర సాయిల్కి W2 అనేది వాటర్ కంటెంట్ ఉంది ఆ సాయిల్లో అనుకుంటే, దాని వాల్యూమ్ ఎంత ఉంది ఆ సాయిల్ది V2 అనుకుంటున్నాం. తర్వాత ఏం చేసాం, ఇంకొక పాయింట్ ఏదైనా తీసుకుంటే అక్కడ వాటర్ కంటెంట్ ఎంత ఉంది అనుకుంటున్నాం, W1 వాటర్ కంటెంట్ ఉంది అనుకుంటే దాని వాల్యూమ్ ఎంత ఉంది అనుకుంటున్నాం, ఆ సాయిల్ వాల్యూమ్ V1 అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంది కదా. ఓకే, V1 నుండి ఏమవుతోంది, వాల్యూమ్ ఆఫ్ సాయిల్ అనేది V2కి చేంజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి వాటర్ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది కదా. వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్తో పాటు వాటర్ కంటెంట్ కూడా ఏమైంది, W1 నుండి W2కి చేంజ్ అవుతుంది. వాల్యూమ్ V1 నుండి V2కి చేంజ్ అవుతుంది, వాటర్ కంటెంట్ అనేది W1 నుండి W2కి చేంజ్ అవుతుంది. ఓకే, ష్రింకేజ్ రేషియో అంటే ఏంటి అంటే, ఈ వాల్యూమ్ చేంజ్ని మనం VDలో ఎక్స్ప్రెస్ చేస్తే, అంటే డ్రై వాల్యూమ్ ఉంటుంది కదా, డ్రై వాల్యూమ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ష్రింకేజ్ లిమిట్ దగ్గర WS అనుకుంటున్నాం కదా, ఇక్కడ VD అనుకుంటే. ఓకే, సో ఈ చేంజ్ ఇన్ వాల్యూమ్ని మనం VDలో ఎక్స్ప్రెస్ చేస్తే, దీన్ని మనం VDలో ఎక్స్ప్రెస్ చేసి డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాటర్ కంటెంట్ వేస్తే దాన్ని మనం ష్రింకేజ్ రేషియో అంటాం. మనకి ఈ గ్రాఫ్ అనేది గుర్తుంది అంటే ఈజీగా ఫార్ములా అనేది గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, V1 అంటే ఏంటి, ఇనిషియల్ వాల్యూమ్ మైనస్ V2 అంటే ఏంటి, మనం వాటర్ కంటెంట్ తగ్గించిన తర్వాత వచ్చిన వాల్యూమ్, డివైడెడ్ బై ఎందులో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నాం, VDలో డ్రై వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం, డివైడెడ్ బై V1 దగ్గర వాటర్ కంటెంట్ ఎంత, W1 మైనస్ V2 దగ్గర వాటర్ కంటెంట్ ఎంత, W2. ఓకే, అది ష్రింకేజ్ రేషియో మనం ఇది చేయాల్సింది. ఇప్పుడు క్వశ్చన్ ఫార్ములా గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఫార్ములా ఏంటి అంటే, ఇనిషియల్ వాల్యూమ్
షింకేజ్ రేషియో ఈక్వల్ టు ఎంత ష్రింక్ అయ్యింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రై వాల్యూమ్ అని అంతే. ఓకే, సో షింకేజ్ రేషియో ఈక్వల్ టు V1 మైనస్ V2 డివైడెడ్ బై దేంట్లో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, డ్రై వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, హోల్ డివైడెడ్ బై V1 దగ్గర ఎంత వాటర్ కంటెంట్ W1, V2 దగ్గర ఎంత వాటర్ కంటెంట్ W2. ఓకే, ఇప్పుడు ఇందులో ఒకవేళ నేను ఈ V2 కండిషన్ అనేది తీసేసి, ఓకే, ఈ V2 కండిషన్ అనేది తీసేసి వాల్యూమ్ చేంజ్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నాను అనుకోండి, ఈ మొత్తం ఇప్పుడు ఏమైంది, ఇదే మన W2 అవుతుంది, ఇదే మన V2 అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ నుండి మనం తీసుకుంటే ఇంతకుముందు ఇక్కడ V2 అనేది ఇక్కడ తీసుకున్నాం కదా, అలా కాకుండా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, V2 ఏమైంది, VDనే V2 అవుతుంది, W2 ఏమైంది, WSఏ W2 అయింది. సో ఇప్పుడు V2 ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, VD పెట్టుకుంటాం ఒకవేళ మనం ష్రింకేజ్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే. W2 ప్లేస్లో ఏం పెట్టుకున్నాం, WS పెట్టుకున్నాం. ఓకే, సో మిగతావన్నీ V1 VD W1 సేమ్, V1 VD W1. సో స్పెషల్ కేస్ ఏంటి అంటే ష్రింకేజ్ లిమిట్ దగ్గర ష్రింకేజ్ రేషియో కనుక్కోమన్నారు అంటే V2 W2 ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, VD WS పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం సెకండ్ పాయింట్ ష్రింకేజ్ లిమిట్ దగ్గర తీసుకున్నప్పుడు వాల్యూమ్ అనేది V2 బదులు VD అవుతుంది, W2 బదులు WS అవుతుంది. ఇంకొకటి ఇందాక చూసినట్టు ష్రింకేజ్ లిమిట్కి SR ఇంకొక ఫార్ములా ఉంది, ఏంటది, గామా D బై గామా W. ఓకే, ఇది కూడా ఒకటి, దీనిపైన కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు, సింపుల్గా ఉంటుంది కాబట్టి ష్రింకేజ్ రేషియో ఈక్వల్ టు గామా D బై గామా W. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ 3 ఫార్ములా ష్రింకేజ్ రేషియోలో గుర్తుండాలి. ఏదేది, ఓకే, ష్రింకేజ్ రేషియో ఫస్ట్ది ఏంటి, V1 మైనస్ V2 బై VD ఇంటూ 100 డివైడెడ్ బై W1 మైనస్ W2. ఇంకొకటి ఏంటి, V1 మైనస్ VD బై VD ఇంటూ 100 బై W1 మైనస్ WS. ఇది సింపుల్ ఫార్ములా, గామా D బై గామా W. ఓకే, సో ఎలా తీసుకుంటాము అనేది అర్థమైంది కదా. ఈ గ్రాఫ్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములాలు అనేవి కూడా ఈజీగా గుర్తుంటాయి. ఓకే, సో నెక్స్ట్ది ఏంటి అంటే వాల్యూమెట్రిక్ ష్రింకేజ్. వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అంటే నథింగ్ బట్ ఏంటి, మనం సాయిల్ని డ్రై చేసినప్పుడు వాల్యూమ్ ఎంత లాస్ అయింది అనేది తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు డ్రై సాయిల్ అంతే. ఇప్పుడు చూడండి, మనం వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా మనకు ఎంత ఉంది, ఇనీషియల్గా V1 ఉంది అనుకుందాం. ఓకే, మనకు ఫైనల్ వాల్యూమ్ VD వచ్చింది, ఎంత లాస్ అయ్యింది, ఇది మనకు వాటర్ కంటెంట్తో ఏమి ఇది లేకుండా ఎంత లాస్ అయింది అంటే ఏం చెప్తాం, V1 మైనస్ VD బై VD ఇంటూ 100 అంతేనా ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైలో. ఓకే, సో V1 మైనస్ VD బై VD ఇంటూ 100 తీసుకుంటే మనకు వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ వస్తుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇందాక మనం చూసిన ష్రింకేజ్ రేషియోలో V1 అట్ ష్రింకేజ్ లిమిట్ దగ్గర, ఓకే, మనకి ఈ ఫార్ములా ఉందా, ష్రింకేజ్ లిమిట్ దగ్గర మనం తీసుకున్నప్పుడు ఇలా గ్రాఫ్ తీసుకొని, ఓకే, ష్రింకేజ్ లిమిట్ దగ్గర ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఇదేమో మనకు V1, ఇది VD, ఇది WS, ఇది W1 తీసుకొని మనం పర్సంటేజ్ లాస్ కట్టినప్పుడు మనకి ఈ ఫార్ములా వచ్చింది కదా, స్పెషల్ కేస్ అని తీసుకున్నాం కదా ఇక్కడ. ఓకే, సో ఈ ఫార్ములాలో ఇదే నా వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అంటే. ఓకే, ఇప్పుడు చూస్తే ఇదే కదా వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అంటే, V1 మైనస్ VD బై VD ఇంటూ 100. సో ఇది ఏమవుతుంది, ఇది వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అవుతుంది. ఓకే, సో వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ ఈక్వల్ టు, సో VRO VSO ఏదో మనం తీసుకుంటాం, వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ ఈక్వల్ టు ఏమైంది, ష్రింకేజ్ రేషియో ఇంటూ W1 మైనస్ WS. ఈ ఫార్ములాస్ పైన అంతా క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ మనకు కనుక థరోగా మనం రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇవి రీకాల్ కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి చాలా ఈజీ. లేదు అంటే ష్రింకేజ్ లిమిట్ ప్రాబ్లమ్స్ అంతా కన్ఫ్యూజ్ అయినట్టు మనం ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వం. ఓకే, సో ష్రింకేజ్ లిమిట్ కొద్దిగా ఉన్న వాటిలో ఎక్కువ ఫార్ములాస్ వచ్చేది ఈ కన్సిస్టెన్సీ లిమిట్స్లో. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈ గ్రాఫ్ ఉంది కదా, ఆ గ్రాఫ్ వేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీనిపైన ఒక PYQ చూద్దాం. సో సాయిల్ హ్యాస్ లిక్విడ్ లిమిట్ అండ్ ప్లాస్టిక్ లిమిట్ ఆఫ్ 47% అండ్ 33%. అంటే మనం ఇందాక ఒక గ్రాఫ్ తీసుకున్నాం కదా, ఇలా తీసుకుంటే లిక్విడ్ లిమిట్ ఎక్కడుంది 47%, ఇది ప్లాస్టిక్ లిమిట్ అనుకుంటే 33%.
ద వాల్యూమెట్రిక్ ఏమడి ఇచ్చారు, వాల్యూమెట్రిక్ ష్రింకేజ్. సో వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అనే ఫార్ములా మనకు ఖచ్చితంగా వెంటనే గుర్తొచ్చేయాలి. ఓకే, వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అట్ లిక్విడ్ లిమిట్ అండ్ ప్లాస్టిక్ లిమిట్ ఆర్ 50% అండ్ 30% రెస్పెక్టివ్లీ. సో ఇఫ్ ద శాంపుల్ అట్ లిక్విడ్ వాల్యూమ్ వచ్చి 150 ml అయితే వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ అట్ ప్లాస్టిక్ లిమిట్. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు అంటే ఇది వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V1 మైనస్ VD బై VD ఇంటూ 100 కదా. సో లిక్విడ్ లిమిట్ దగ్గర తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఇది లిక్విడ్ లిమిట్ తీసుకుంటాం. వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అంటే లిక్విడ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 50% ఇచ్చారు. 50% వేసుకుంటున్నాను ఎందుకంటే ఇటు పక్క రైట్ సైడ్ మనం ఇంటూ 100 వేసుకుంటున్నాం కాబట్టి. అక్కడ వాల్యూమ్ ఎంత ఉంది అని ఇచ్చారు, 150 ml అని ఇచ్చారు. 150 మైనస్ VD బై VD ఇంటూ 100. ఓకే, సో ఇందులో మనకు ఒకే ఒక అన్నోన్ ఉంది, ఏంటది, VD. సో ఇందులో నుండి VD కనుక్కొని పెట్టుకుందాం అనుకుంటే, సో ఏమైంది ఇప్పుడు VD సాల్వ్ చేస్తే, ఓకే సో VD సాల్వ్ చేసాము అనుకుంటే నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు, నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అట్ ప్లాస్టిక్ లిమిట్ ఎంత అని ఇచ్చారు. వాల్యూమెట్రిక్ అప్పుడు ఏమైంది, ఇది వాల్యూమ్ అట్ ప్లాస్టిక్ లిమిట్ మైనస్ VD బై VD ఇంటూ 100. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్ అట్ ప్లాస్టిక్ లిమిట్ అనేది మనం ఇచ్చారా, మనం కనుక్కోవాల్సింది అదే. మనకు వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అట్ ప్లాస్టిక్ లిమిట్ ఇచ్చారు ఎంత, 30 ఇచ్చారు. 30 ఈక్వల్ టు VPL మైనస్ VD అనేది ఇక్కడ మనం కనుక్కుని ఉంటాం కదా ఎంత అని. సో ఆ కనుక్కున్న VD వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వాల్యూమ్ అట్ ప్లాస్టిక్ లిమిట్ ఎంతో వస్తుంది. చూడండి, మనకు ఈ ఫార్ములా తెలిసింది అని అంటే మనకు అర్థమైపోతుంది ఇవన్నీ మనకు అవసరం లేని వాల్యూస్, ఇది ఓన్లీ మనల్ని డైవర్ట్ చేయడానికి ఇచ్చిన వాల్యూస్. ఓకే, సో మనం జస్ట్ ఏం చేయొచ్చు, ఇచ్చిన వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అట్ లిక్విడ్ లిమిట్, వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అట్ ప్లాస్టిక్ లిమిట్, ఈ ఫార్ములాలు తెలిస్తే ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు, ఇది కనుక్కోమన్నారు. ఓకే, సో మనకి ఇది ఇచ్చారు కాబట్టి మనం ఇందులో నుండి ఏం కనుక్కున్నాం, VD కనుక్కున్నాం. ఆ VD తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో క్వశ్చన్లో ఇది ఇచ్చారు, VD మనం ఇంతకుముందు కనుక్కునేది ఇక్కడ పెట్టుకున్నాం. ఇందులో నుండి ఓన్లీ మనం ఏం కనుక్కుంటాం, వాల్యూమ్ అట్ ప్లాస్టిక్ లిమిట్ ఎంత అనేది కనుక్కోమన్నారు. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎలాగా లింక్ చేసుకుంటాము అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ష్రింకేజ్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు మనం వాల్యూమెట్రిక్ ష్రింకేజ్లో ఏం చేసాం, ఇనిషియల్ మైనస్ VD బై VD ఇంటూ 100 వేసుకుంటే వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ కదా, ఎంత ష్రింక్ అయ్యింది అని అంటే దాన్ని కరస్పాండింగ్ టు ఇనిషియల్ ష్రింకేజ్తో. ఓకే, సో V1 మైనస్ ఇనిషియల్ మైనస్ VD బై V డ్రై కాకుండా V ఇనిషియల్ తీసుకుంటే మనం డిగ్రీ ఆఫ్ ష్రింకేజ్ తీసుకుంటాం. అంటే ఇనిషియల్ వాల్యూమ్తో కంపేర్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లాస్ అయింది అంటే అప్పుడు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటాం. జస్ట్ ఫార్ములా ఒకటి అలా గుర్తుపెట్టుకోండి. వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ అంటే డ్రై వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటాం, డిగ్రీ ఆఫ్ ష్రింకేజ్ అంటే ఇనిషియల్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటాం. ఓకే, తర్వాత లీనియర్ ష్రింకేజ్ అంటే ఏంటి అంటే ఒక డైమెన్షన్లో ఎంతైతే సాయిల్ అనేది డిక్రీజ్ అయి ఉంటుందో యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇనిషియల్ డైమెన్షన్, దాన్ని మనం లీనియర్ ష్రింకేజ్ అని అంటాం. లీనియర్ ష్రింకేజ్ అంటే నథింగ్ బట్ ఫార్ములా కూడా 1/100 + 100 + VS హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 100 తీసుకుంటాం. ఓకే, సో లీనియర్ ష్రింకేజ్ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే వాల్యూమెట్రిక్ ష్రింకేజ్, VS వాల్యూమెట్రిక్ ష్రింకేజ్. సో ఒక డైమెన్షన్లో మనం ఎంత డిక్రీజ్ అయింది వాల్యూమ్ అనేది చూసుకుంటే దానికి లీనియర్ ష్రింకేజ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఫార్ములాసే మెయిన్ మనకి ష్రింకేజ్ లిమిట్లో గుర్తుండాల్సింది. సో ఒకసారి సమప్ చేస్తే ఫస్ట్ వాల్యూమెట్రిక్ ఫస్ట్ ష్రింకేజ్ లిమిట్ తీసుకున్నాం, ఇనిషియల్ వాటర్ కంటెంట్ మైనస్ ఇనిషియల్ వాటర్ మైనస్ డ్రై వాల్యూమ్ ఆఫ్ సాయిల్, వాటర్ అన్నాను సారీ, ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ మైనస్ డ్రై వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఇంటూ గామా W బై ఇనిషియల్ మనకు ఎంతైతే డ్రై వెయిట్, ఇనిషియల్ అంటున్నాను ఫైనల్ డ్రై వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత తీసుకుంటే మనకు ఇది వస్తుంది. నెక్స్ట్ ష్రింకేజ్ లిమిట్ ఇంకొక ఫార్ములా ఏంటి, 1/GM మైనస్ 1/G ఇంటూ 100
జిఎం అనేది ఎలా కనుక్కుంటాం, గామా డి బై గామా డబ్ల్యూ అనేది ఒక ఫార్ములా వేసుకుంటాం. తర్వాత ష్రింకేజ్ రేషియోకి ఫార్ములాస్ చూసాం. ష్రింకేజ్ రేషియో ఎలా కనుక్కున్నాం, గామా డి బై గామా డబ్ల్యూ. ఇంకా నెక్స్ట్ 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇదొక ఫార్ములా తీసుకున్నాం, ఇది మెయిన్. సో V2 అనేది ఒకవేళ మనం ష్రింకేజ్ లిమిట్ దగ్గర తీసుకుంటే VDతో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, W2 అనేది WS అవుతుంది ష్రింకేజ్ లిమిట్ దగ్గర తీసుకుంటే. ఓకే, ఈ ఫార్ములా గుర్తుండాలి. నెక్స్ట్ ఇంకా ఏం చూసాం, వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ చూసాం, తర్వాత లీనియర్ ష్రింకేజ్ చూసాం, డిగ్రీ ఆఫ్ ష్రింకేజ్ చూసాం, తర్వాత లీనియర్ ష్రింకేజ్ చూసాం. వాల్యూమెట్రిక్ ష్రింకేజ్కి తర్వాత ష్రింకేజ్ రేషియోకి ఉండాలి. క్వశ్చన్లో ఎంత సింపుల్గా అడుగుతారు అంటే వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ ఇస్తారు, తర్వాత ష్రింకేజ్ రేషియో ఇస్తారు, ష్రింకేజ్ లేకపోతే ఇనిషియల్ వాటర్ కంటెంట్ ఎంతో ఇస్తారు. జస్ట్ మిమ్మల్ని ష్రింకేజ్ లిమిట్ కనుక్కోమంటారు. మనకు వాల్యూమెట్రిక్ ష్రింకేజ్ ఈక్వల్ టు ష్రింకేజ్ రేషియో టు ఇనిషియల్ వాటర్ కంటెంట్ మైనస్ ష్రింకేజ్ రేషియో అంటే జస్ట్ అన్నీ ఇచ్చారు, మనం ఈ ఫార్ములా యూస్ చేసి WS కనుక్కోవడం అంతే కదా, ఇది తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అదే ఒక వాట్సాప్ ఛానల్ ఏదో ఒకటి క్రియేట్ చేసి, టెలిగ్రామ్ ఛానల్ ఆర్ వాట్సాప్ ఛానల్, నేను ఏ టాపిక్స్ అయితే కవర్ చేస్తాను లేదంటే అడిషనల్ వేరే టాపిక్స్ నుండి అయినా క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఆ రోజు చెప్పిన క్లాస్లో మీరు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే నేను క్లాస్ లెంతీ అయిపోతుంది, ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే. సో చూద్దాం నెక్స్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మెయిన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ప్లాస్టిసిటీ ఇండెక్స్, టఫ్నెస్, తర్వాత కన్సిస్టెన్సీ ఇండెక్స్, వీటి మీద ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఫార్ములా ఒకటి చూసి తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ప్రాక్టీస్.